టు ఎవ్రీవన్ ఈరోజు యావరేజెస్లోకి వచ్చేసరికి కాన్సెప్ట్ నెంబర్ 5 నేర్చుకుందాం అనమాట. కాన్సెప్ట్ నెంబర్ 5లోకి వచ్చేసరికి ఇది హాస్టల్ క్వశ్చన్ అనమాట. హాస్టల్ క్వశ్చన్ అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇన్ హాస్టల్ దేర్ ఆర్ 35 స్టూడెంట్స్ ఆర్ దేర్. వెన్ న్యూలీ 7 స్టూడెంట్స్ ఆర్ జాయిన్డ్, ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిక్రీజ్డ్ బై 1 రూపీ అండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ పర్ డే బై ఇంక్రీజ్డ్ బై 42 రూపీస్. దెన్ ఫైండ్ ద హోటల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్లీ. అంటే ఒక హాస్టల్లో 35 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. హాస్టల్లో కొత్తగా 7 వచ్చి జాయిన్ అయ్యారంట. అలా 7 వచ్చి జాయిన్ అవడం వల్ల యావరేజ్ ఎక్స్పెండిచర్ అనేది సగటు అనేది ఒక్కొక్క హెడ్కి వచ్చి రూపాయి తగ్గిందంట. కానీ టోటల్ ఎక్స్పెండిచర్ పర్ డే అనేది 42 రూపీస్ పెరిగిందంట. దెన్ ఫైండ్ ద హాస్టల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్లీ. సో ఇక్కడ చెప్తాను చూడండి. 35 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, 7 మెంబర్స్ కొత్తగా వచ్చారు. రాబట్టి యావరేజ్ అనేది 1 రూపీ డిక్రీజ్ అయింది. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 42 రూపీస్ పెరిగింది. సో ఈ 42 పెరగడం, ఈ యావరేజ్ అనేది అందరికీ కలిపి తీస్తారు కాబట్టి 42 మెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుంది, ఒక్కొక్కరికి 1 రూపీ అంటే 42 మెంబర్స్ 42 ప్లస్ టోటల్ ఎక్స్పెండిచర్ పెరిగిన 42, ఈ టోటల్ ఈ 7 మెంబర్స్ ఖర్చు అనమాట. అంటే ఈ 7 మెంబర్స్ కొత్తగా రావడం వల్ల జరిగింది ఇది. సో 84 బై 7 వేస్తే 12 వస్తుంది. 12 అంటే ఏంటి, కొత్తగా ఈ 7 మెంబర్స్ రావడం వల్ల ఈ 84 వచ్చింది. ఒక్కొక్కరికి ఎంత అంటే 12. సో 12 అన్నది ఖర్చు. సో ఇనిషియల్లీ హాస్టల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్లీ అంటే ఒక్కొక్కరికి ఇదివరకే 12 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అది వరకు 35 మంది ఉన్నారు కాబట్టి 12 × 35 అంటే ఎంత అయింది, 420 అయింది. సో ఆన్సర్ 420. ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక హాస్టల్లో 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కొత్తగా 7 వచ్చి జాయిన్ అయ్యారు. సో అలా 7 వచ్చి జాయిన్ అవడం వల్ల వాళ్ళ సగటులో 1 రూపాయి, వాళ్ళ యావరేజ్లో 1 రూపీ, హెడ్కి వచ్చి 1 రూపీ తగ్గింది. నీకు రూపాయి అలా నీ ఖర్చులో ఒక్కొక్కరికి 1 రూపాయి తగ్గింది. కానీ టోటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ కొనాల్సిన కూరగాయలు, బియ్యం, అవి అందులో ఒక 42 రూపీస్ నేను ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కొత్తగా 7 యాడ్ అయ్యారు కదా, వాళ్ళు కూడా తింటారు కదా. సో వాళ్ళ కోసం ఒక 42 రూపాయలు నేను ఎక్కువగా వాడాల్సి వచ్చింది. కానీ తలా ఒక్కొక్క రూపాయి తగ్గింది. సో ఎంత తగ్గిందంటే యావరేజ్ ఒక్కరికి ఒక్కొక్క రూపాయి తగ్గిందంటే 42 మందికి ఒక్కొక్క రూపాయి తగ్గిద్ది కదా. సో 42 రూపాయలు తగ్గిద్ది. ఇది ప్లస్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈరోజు పెరిగే ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఈరోజు వీళ్ళకి కొనక్క రావడం సరుకుల వల్ల ఇంత అమౌంట్ అయింది. సో ఈ 2 అమౌంట్లు ఎవరి వల్ల జరిగినాయి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల. సో ఈ 2 యాడ్ చేసుకొని బై 7 వేస్తాం. బై 7 వేస్తే 12 వచ్చింది. ఇదేంటి, ఒక్కొక్కరికి అమౌంట్ అనమాట. ఈ 7 మెంబర్స్ది బై వేస్తే ఏంటి, యావరేజ్ తగ్గింది వీళ్ళదే, వీళ్ళు రావడం వల్ల యావరేజ్ తగ్గింది. సో ఆ అమౌంటు టోటల్ ఎక్స్పెండిచర్ పెరిగిన అమౌంట్ వేసి బై 7 వేస్తే వచ్చేది ఒక్కొక్కరి అమౌంట్. ఒక్కొక్కరికి 12 రూపాయలు పే చేస్తారనమాట. 12 రూపాయలు పే చేస్తుంటే ఇదివరకు హాస్టల్లో 35 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎంత పే చేశారు అన్నది మన క్వశ్చన్. వీళ్ళు రావడానికి ముందు హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత పే చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరి మీద 12 రూపాయలు అవుతుందంటే వాళ్ళకు కూడా 12 అయ్యిద్ది. సో 12 × 35 420. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 420 అనమాట. ఏం పర్లేదు, ఇంకో క్వశ్చన్ చెప్తాను. కన్ఫ్యూజన్గా ఉంటే అలా ఏం ఫీల్ అవ్వద్దు, నేను దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి నిదానంగా వినండి. ఇన్ హాస్టల్ దేర్ ఆర్ 41 స్టూడెంట్స్ ఆర్ దేర్. వెన్ న్యూలీ 14 స్టూడెంట్స్ జాయిన్, ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిక్రీజ్డ్ బై 300 రూపీస్ and the total expenditure per head increased by 11,500 rupees. Then find the hostel expenditure initially. ఒక హాస్టల్లో కొత్తగా ఇదివరకు 41 మంది ఉన్నారండి, కొత్తగా 14 మంది వచ్చి జాయిన్ అయ్యారంట. సో మొత్తం ఎంతమంది అయ్యారు, 55 మెంబర్స్ అయ్యారు. ఈ 55 మెంబర్స్ మీద యావరేజ్ అనేది 300 తగ్గిందంట.